ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలనే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిత్తుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్టు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిని. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మహాపరిషుద్ధుడా, మహామంతుడా, ప్రేమ కలిగిన జీవవాక్యం ఉపదేశించినట్టు మేము పాల్గొన్నాము. కానీ కృపను బట్టి నిలబెట్టినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, మరి తండ్రి, నా స్వరం కాదని మీ స్వరం మాత్రమే మాకు వినిపించండి. మీరు మాట్లాడితేనే ప్రభా మాలో మార్పు కలుగుతుంది కనుక మీరు మాట్లాడితేనే మాకు విడుదల కలుగుతుంది కనుక మీరు మాట్లాడితేనే ప్రభా మరి మేము శక్తిని అందుతాం కనుక మీరు మాట్లాడితేనే ప్రభా మాలో మా గొప్ప కార్యములు మేము చూస్తాం కనుక మీరు మాట్లాడు. సమస్తమైన మీరు మాత్రమే మా ప్రభువు మీ రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము మా ప్రభువు. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే గురి యొద్దకు కదండి, గురి యొద్దకు మొదటి వర్షం నుంచి మనం చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున, బికాస్ కదా ఇంత పెద్ద సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, చాలా గంభీరమైనటువంటి మాటలు కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం ఏం చేయాలంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ఆయన ఎదుట ఉంచబడిన కదా, మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. మన ఎదుట ఒక పందెం ఉంది కదండి, మా అందరికీ బాగా తెలుసు. వీఆర్ ఇన్ ఏ రేస్ కదండి. ఎంతమంది అంగీకరిస్తారు మనము పందెంలో ఉన్నామని? పందెం అంటే బెట్టింగ్ కాదు. పందెం అంటే ఇంకొక మాట ఏంటంటే రేస్ అంటాం కదా, రేస్ కదా. పరుగు పందెం అంటే ఏంటిదండి? రన్నింగ్ రేస్ కదా. పీపుల్ విల్ పార్టిసిపేట్, అందరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఒక పర్సీవరెన్స్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు, విడిచిపెట్టకుండా కదా. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని పర్సీవరెన్స్తో అచీవ్ చేసిన వాళ్ళకి ఆ ప్రైజ్ వస్తుంది. కాబట్టి మనం కూడా ఆ రేస్లో ఉన్నాం. ఈ లైఫ్ అనేది ఒక పందెం. ఈ పందెంలో విశ్వాసంలో బలం పొందుకున్నటువంటి వాళ్ళు, విశ్వాసులు ఈ పందెంలో ఏం చేస్తారంట? విజయాన్ని పొందుకుంటారు. వీఆర్ ఇన్ దిస్ రేస్ అంటే ఎప్పటికి కూడా ఈ పనుల్లో మనము కంటిన్యూషన్లో ఉండాలి, ఆగడానికి వీలు లేదు. ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే కూడా, మీ అందరిలో చాలా మంది కంటే కూడా నేను మిక్కిలి బలహీనం. ఇది నేను దేవుని సన్నిధిలో అడ్మిట్ చేయడానికి లేదా ఒప్పుకోవడానికి నేనేమి సిగ్గుపడేవాడను కాదు. ఇక్కడ నిలబడి చెప్తున్నంత మాత్రాన నేను చాలా బలమైనటువంటి దేవుని యొక్క పరిచాలకుని లేదంటే చాలా బలమైనటువంటి విశ్వాసం అని అర్థము కాదు. మీరు చాలా శ్రేష్టమైనటువంటి విశ్వాసంలో ఉన్నారు. ఇది నేను విట్నెస్, సాక్ష్యము చెప్పగలను. ఎందుకంటే ఎవ్రీ టైం నేను సంఘంలో ఉన్నప్పుడు మీ రెస్పాన్స్ చూసినప్పుడు, మీరు వాక్యం వినే మీ విధానం లేదంటే మీ ఇంట్రెస్ట్ లెవెల్స్ చూసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. నేను ఎక్కువగా ఇంప్రెస్ అవుతాను. హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టని చెప్పడం, సంతోషపెట్టి మాత్రం చెప్తాను. గట్టిగా హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. చాలా శ్రేష్టమైనటువంటి కదా ఆలోచన విధానం కలిగినటువంటి ఈ మనుషులు ఈ సంఘంలో ఉన్నారు. చాలా మటుకు ఇష్టంగా వాక్యము వినడం, ప్రతి చిన్న మాటను జాగ్రత్తగా విని గ్రహించి వాటిని రాసుకుంటారు. ఐ ఫీల్ సో హ్యాపీ కదా. మంచి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు
విశ్వాసంలో ఆల్రెడీ ఎదుగుతున్నటువంటి వాళ్ళు కూడా చక్కగా రాసుకుంటుంటారు. ఇది ఆసక్తి కదండి, ఇది ఆసక్తి అంటే దేవుని గురించినటువంటి ఆలోచన, ఆశ, ఇంకా ఎదగాలన్నటువంటి కదా ఆ యొక్క తీవ్రమైనటువంటి కోరిక. ఇది తక్కువ మందికి ఉంటుంది. నేను కొన్ని సంఘాల్లో ప్రీచింగ్ వెళ్తాను, నేను కూడా వాక్యం చెప్పడానికి చూస్తుంటాను. నేను సంఘాలలో మనుషులు వస్తారు ఉంటారు, వాళ్ళ లోకం వాళ్ళ ప్రపంచం, చాలా మంది వాళ్ళ బిజీ దాంట్లోనే ఉంటారు. ఆ వాక్యానికి కూడా పెద్దగా ఏమి ఉండదు, వాళ్ళు చెవినివ్వరు, వాళ్ళు వినరు సరిగ్గా, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మన దగ్గర గమనిస్తే చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న మాట కూడా, ఇప్పుడు ఈ వాక్యం అయిపోయిన తర్వాత ముందుకు వచ్చి ఏం మాట్లాడి చెప్పమంటే అందరూ హాఫ్ అన్ అవర్ వాక్యం చెప్పగలుగుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద గ్రాస్పింగ్, అంటే ఆ గ్రాస్ప్ చేయడం, లేదంటే నోట్ చేయడం, వాటిని రికార్డ్ చేసుకోవడం, వాటిని కలిగి జీవితంలో ముందుకు సాగి చక్కని అలవాటు దేవుడు మన సంఘానికి ఇవ్వడం దేవుడి యొక్క అత్యధికమైనటువంటి కృప. దేవుడికి మహిమ కలుగును కాక. ఈ యొక్క రేస్ పరుగు పందెం ఎంతమంది తెలుసండి? చేస్తాలి, అట్లుంటే మీకు పరుగు పందెమే తెలియదు అన్నట్టు అయిపోయిందా కదండి. యాక్టివ్ ఉండాలి. ఎట్లుండాలండి దేవుని సన్నిధిలో చెప్పాలి. మీరు చెప్పండి, పాపం పిల్లలు ఎంత యాక్టివ్ ఉండే వాళ్ళు కూడా డల్గా కూర్చున్నారు కదండి. యాక్టివ్ ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి కదండి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎట్లుండాలంటే ఆయన ఇచ్చే ఆ బలమైన ఆహారాన్ని 1 వీక్ సరిపోయేంత స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకోవడానికి, అది తిని డైజెస్ట్ చేసుకునేంత బలము, అంత యాక్టివ్ గా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరుగు పందెం, రేస్, రన్నింగ్ రేస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. జనరల్ గా మీరు గమనించండి, పిల్లలు ఒక దగ్గర కూర్చోబెట్టి ఏదైనా చెప్తే ఎంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఏదైనా గేమ్ కి సంబంధించి ఏదైనా పందెం, బాబు నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేస్తే నీకు ప్రైజ్ వస్తుంది రాని చెప్పకముందే వాడు వెళ్ళిపోయి దాంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. ప్రైజ్ అంటే ఇష్టం, మనకు బహుమతి అంటే ఇష్టం. సేవా భారత్ నుంచి సునీల్ అని సహోదరుడు, చిన్నవాడు నాకంటే చాలా చర్చెస్ లో చక్కటి సేవ చేస్తాడు. నాకు బాగా పరిచయం ఎప్పటి నుంచో, కొన్ని ఏళ్ళ నుంచి, గత మేబీ 10-15 ఏళ్ళ నుంచి. ఆయన కూడా ఇంతకుముందు మేము అటెండ్ అయ్యే చర్చ్ లో ఒక బైబిల్ క్విజ్ ఆయన జనరల్ గా కండక్ట్ చేస్తుంటాడు. ఆ క్విజ్ లో నేను పార్టిసిపేట్ అయినాను. దాంట్లో నాకు ఆ చక్కని ఆ పెద్ద ఎన్సైక్లోపీడియా బైబిల్ ప్రైజ్ వచ్చింది నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు. యూ వాంట్ టు విన్. గెలిచినప్పుడు, ఆ బహుమతి వచ్చినప్పుడు అదొక సంతోషం, చాలా గొప్ప సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే స్టిల్ ఐ క్యాన్ మేక్ ఇట్, నేను ఇంకా ఇందులో పార్టిసిపేట్ అవ్వగలను, నేను ఆ బహుమతిని గెలవగలను అనే ఆ మోరల్, ఆ సంతోషం ఏదైతే ఇస్తుందో ఆ స్ట్రెంగ్త్ చాలా గొప్పది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం కూడా ఉన్నటువంటి లైఫ్, మన ఈ జీవితం ఏంటంటే దిస్ ఇస్ ఆల్రెడీ రేస్, ఇది ఒక పందెం. మనం దీంట్లో ఉన్నాం, ఇది మనం గ్రహించాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఐఎమ్ ఎగ్జాస్టెడ్ కదండి, ఐఎమ్ టైర్డ్ కదా, ఐ జస్ట్ నీడ్ ఎ బ్రేక్ కదా, నాకు కొంచెము బ్రేక్ కావాలి. జనరల్లీ వి స్పీక్ దిస్ టర్మ్స్ కదా. పనిచేసే వాళ్ళందరూ కూడా ఎంత ఎప్పుడు చేస్తే పొద్దున్న చేస్తే అదే పరుగు, అదే పని కదండి. ఇంకా స్త్రీలకైతే ఇంకా డబుల్ టాస్కింగ్ ఉంటుంది కదండి. పాపం పొద్దున్న లేచి వాళ్ళు అన్ని చేయాలి, ఇంట్లో పనులు, వంటలు చేయాలి. మళ్ళీ వర్కింగ్ విమెన్ గురించి నేను చెప్తున్నా, వాళ్ళ టాస్కింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదండి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఐఎమ్ టైర్డ్, ఐ నీడ్ ఎ బ్రేక్ అనిపిస్తుంది కదండి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక విశ్వాసికి కదా బ్రేక్ అనే ఛాన్స్ లేదండి. బ్రేక్ తీసుకుంటే ఆ విశ్వాసం అక్కడి నుంచి పడిపోవడము మొదలవుతుంది. ఎందుకంటే అపవాది ఎక్కడ వీడు ఆగుతాడో, స్లో అవుతాడో అని అక్కడ కంప్లీట్ గా పడేయాలి. ఆ పరుగు పందెంలో వాడు ముందుకు పరిగెత్తడానికి లేకుండా చేయాలి అనేది అపవాది యొక్క టార్గెట్ అయి ఉంటుంది. కనుక ఈ రేస్ లో మనం ఎప్పుడు కూడా వి షుడ్ బి ఆన్ ద రన్ కదండి. ఆ పరుగులో కంటిన్యూ చేయాలి. ఇంకా కింది వచనాలు మనం చూస్తే అక్కడ ఉంటది, 2వ వచనము కింది భాగంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, మీరు అలసట పడకయు నీ ప్రాణములు విసుకకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకుని లుక్ అప్ టు హిమ్, ఆయన వైపు చూడాలి మనము. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు కదండి. ఎంతమంది మనము రక్తం కారినంతగా
పాపంతో ఫైట్ చేసినాం చెప్పండి? ఎవరైనా ఒక్కరం చేసాము ఫైట్ కదండి? అక్కడ ఎవరో దైవజనుడు పత్రికలు లేదంటే అవి హ్యాండ్ అవుట్స్ పంచుతుంటే ఆయన భయపెట్టి ఇచ్చేస్తే ఆయన ఐపీపీ ఎక్కువైపోయి ఆయన పెనాల్టీకి అటాక్ అయ్యి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన వినగానే మనకు భయమై ఆ ఇచ్చే పత్రికలు కూడా ఆపేస్తాం మనం జనరల్ కదండి? ఇది కరెక్ట్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇతరులకు జాగ్రత్తలు చెప్తాం. ఇక్కడ అంటాడు ఇంకా రక్తం కారణంతగా మీరు ఇంకా ఫైట్ లో మీరు దిగలేదు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు చివరి పొట్టు వరకు రక్తం చిందించబడుటకు అంత మటు కూడా ఆ యొక్క పాపములు కదా, దాన్ని ఫైట్ మన కొరకైనా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ హ్యూమానిటీ కదా, మనుషుల కొరకై ఆయన చిందించి ఉన్నాడు. మనము రక్తం చిందించడం అంటే కదా, ఇంకా మనము రక్తము చిందించే అంత స్టేజ్కి మనం ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే అప్పుడు ప్రశ్న, ఒకవేళ వస్తే అప్పుడు మనము ఈ నిలకడ కలిగి ఉంటామా? ఈ పందెంలో ఇంకా మనం కంటిన్యూగా ముందుకు వెళ్ళగలమా? దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు క్వశ్చన్ ఆర్సెల్వ్స్ కదండి. మనము ప్రశ్నించుకోవాలి. ఇంకా మాటలు మనం గమనిస్తే అక్కడ, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితి. మనం ఒక రేస్ లో ఉన్నప్పుడు జనరల్ గా మీరు గమనిస్తే ఈ రేస్ కోర్స్ కి ఎంతమంది వెళ్ళారు? ఇంతవరకు రేస్ కోర్స్ వెళ్ళున్నారా? రేస్ అంటే గుర్రం పందాలు జరుగుతాయి. ఎవరైనా వెళ్ళారా రేస్ కోర్స్ కి? మలక్పేటలో ఉంటుంది పెద్దది. నేను వెళ్ళాను అక్కడ. నా క్లయింట్ అక్కడ ఉండేవాడు, ఆయన రీసెంట్గా చనిపోయాడు. ఆయన క్యాథలిక్, ఆయన ఈ వాజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్. ఆయన దాంట్లో రేస్ కోర్సులో చాలా పెద్ద పేరు ఆయన. అక్కడ గమనిస్తే మనుషులు బెట్టింగ్కి వస్తారు. అక్కడ ఏం చేస్తారండి? ఒకప్పుడు హైదరాబాద్లో ఫ్యామిలీస్లో ఒక భయం ఉండేది. అంటే చాలా పాత విషయం, ఇప్పుడు కాదు. ఈయనకు రేస్ లభించిందండి, అందువల్ల మా ఇంట్లో అన్ని మేము కోల్పోయినాం అన్న స్టేట్మెంట్ ఒక టైంలో చాలా ఎక్కువగా హెచ్చుగా హైదరాబాద్లో వినిపించేది. ఆంధ్రాలో జూదం అనే వర్డ్ ఎట్లా ఎంత ఎక్కువగా వినిపిస్తారు కదండి? ఆంధ్రప్రదేశ్ సైడ్ ఏం వినిపిస్తాయి ఎక్కువ? పాపరాయిలు ఎక్కువ ఉంటారు అక్కడ. ఏ పాపరాయిల వల్ల చెప్పాలి? ప్యాకెట్ పాపరాయిలు కదా, మంచిగా చెప్తుంది కదా. హైదరాబాద్ ఏం భయం ఉండేదంటే రేసెస్, ఎక్కడ చూసినా గుర్రాల మీద రేస్, వాటి మీద పందెం వేయాలి. ఆ గుర్రం ఈయన పెట్టిన పందెం ఏ గుర్రం మీద పెట్టి ఉంటాడో ఆ గుర్రం విన్ అయితే కదా ఇంకా వెరీ లక్కీ, లాట్ ఆఫ్ మనీ, చాలా మల్టిపుల్స్ ఆయన పెట్టిన దానికి సంపాదిస్తాడు. లేదంటే జనరల్లీ హీ విల్ లూజ్ ద మనీ. పెట్టి రేస్ కోర్సెస్ చాలా హెచ్చుగా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి, కానీ అంత ఇంటెన్సిటీ ఉన్నంత లేదు. మనం గమనిస్తే ఈ బెట్టింగ్స్ అలవాటైన వాళ్ళకి ఏముంటుందంటే ఎంతసేపు వాళ్ళకి ఆ ఈజీ మనీ వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది. మన జీవితంలో మనం గమనిస్తే మనము లైఫ్ అంతా కూడా రేస్లో ఉన్నాం. అయితే విశ్వాసం అనే రేస్లో ఉన్నాం, లేదంటే లైఫ్ అనే రేస్లో మనము ఉన్నాం కదండి. ఒక సైకిల్ స్టార్ట్ అయ్యేది చిన్నప్పుడు, అక్కడి నుంచి స్కూల్ కదండి. స్కూల్ అయిపోగానే కాలేజ్, సిస్టమ్ ఏది చేంజ్ కాదు, అన్ని బ్యాగ్స్ ఉంటాయి. అప్పుడు బ్యాగ్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి. తర్వాత డ్యూటీకి ఆఫీస్కి స్టార్ట్ అవుతాం, అప్పుడు కూడా ఒక బ్యాగ్ ఉంటుంది కదండి. దాంట్లో ఆఫీస్ సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి. దాని తర్వాత మ్యారేజ్, దాని తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళ ఫ్యూచర్, తర్వాత ఈ లైఫ్ సైకిల్ ఎండ్ అనేది ఎప్పటికి కూడా ఇంత కాదు. కానీ రిటైర్మెంట్ అనేది ఒకటి ఎంప్లాయీస్కి ఉంటుంది కదండి. జనరల్లీ ఒక మనిషికి ఏముంటుంది, ఒక పాయింట్ ఉంటుంది తన ఏజ్లో, తన లైఫ్లో, అది రిటైర్మెంట్ పాయింట్. అక్కడి నుంచి ఆయన రిటైర్ అయ్యి ఫ్రీగా ఉంటాడు. కానీ అదే విశ్వాస యాత్రలో రిటైర్మెంట్ అనే పాయింట్ ఇక్కడ ఆ ప్రొవిజన్ లేదు. విచ్ మీన్స్ కంటిన్యూస్గా పర్సీవ్ చేస్తుండాలి. ఇది మనము కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చూద్దాం. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వాళ్ళందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువంటి మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షయముకు కిరీటము పొందుచకును.
మనమైతే అక్షయమైన కిరీటంను పొందుటలో మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే పోదునేమో అని నా శరీరము నల్లగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ఇక్కడ గమనిస్తే ఒక గోల్ కదండి, ప్రతి మనిషి లైఫ్ లో ఒక గోల్ కలిగి ముందుకు వెళ్తాడు కదండి. జాగ్రత్త వినని వాళ్ళందరూ గట్టిగా వెళ్ళని చెప్పండి. అదే మరి జాగ్రత్త వినని వాళ్ళని ఇప్పుడు బాగా వినేవాళ్ళు గట్టిగా వెళ్ళని చెప్పండి. మనకేం చేస్తుందంటే ఈ అపవాది ఒకటి ఎండ కదండి, బయట బాగా ఎట్లు చల్లకుండా ఎండగా ఉంది. రెండోది స్వెట్టింగ్ వస్తుంటుంది, అంటే బాడీలో సాల్స్ అన్ని వెళ్ళిపోతుంటాయి, అంటే కొంచెం వీక్గా ఫీల్ అవుతాం. మూడవది నిద్ర వస్తూ ఉంది. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? పందెపు రంగంలో మనం ఉండకుండా బయటికి పోయి నరకంలో పడే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అట్లా కాకుండా ఏం చేయాలి? మనము కొంచెము యాక్టివ్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. నేను వాక్యం గంటల తరబడి చెప్పే అలవాటు నాకు లేదు, కానీ తక్కువ టైం తీసుకుంటాను. ఆ టైం నాకు అటెన్షన్ చాలా డిమాండ్ చేస్తాను. హల్లెలూయా. లేదు, ఎనర్జీ లేదు. హల్లెలూయా. మీరు కరెక్ట్ చెప్పేదాకా హల్లెలూయా చెప్తా. వాక్యం చెప్పి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు పోయింది కదా మొత్తం అంతా జాగ్రత్తగా ఉందా. ప్రతి మనిషి ఒక గోల్ కలిగి ముందుకు వెళ్తాం. ఎంతమంది గోల్ లేకుండా నేను బతికేస్తున్నా చేయకుండా గోల్ ఉంటుంది కదా. ఐ హ్యావ్ ఎ గోల్. పిల్లల్ని అడగండి, చిన్నగా ఉన్నప్పుడు నన్ను అడిగినప్పుడు చిన్నప్పుడు ఎవరన్నా వాట్ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్ అంటే ఐ యూస్ టు సే ఐ వాంట్ టు బికమ్ ఎ లాయర్ కదా. ఐ వాంట్ టు బికమ్ ఎ లాయర్, దట్ యూస్ టు బి మై అంబిషన్. కానీ ఎప్పుడైతే నేను హై స్కూల్ ఆ టైంకి వచ్చినానో వన్ ఆఫ్ మై అంటే నాకు అమ్మమ్మ వెళ్తుంది వరుసకి, ఆమె చెప్పింది వద్దు నాన్న, లాయర్ ఈజ్ అ లయర్ అని చెప్పింది. ఏమని చెప్పింది? లాయర్ ఈజ్ అ లయర్. లాయర్ ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, వద్దు అని చెప్పింది. ఒక్క మాట నాకు ఎంత అంటే పనిచేసిందంటే ఆ నెక్స్ట్ మినిట్ నా అంబిషన్ మారిపోయింది. నో మోర్ లాయర్. మళ్ళీ అడిగితే నో మోర్ లాయర్, హూ సెడ్ లాయర్? నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ a lawyer anymore. Why? No, lawyer is a liar. Grandmother told me this. I heard it. ఓవర్. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా. ఒక్క మాట ఎస్ అంటే వీ హ్యావ్ ఎ గోల్, కానీ ఆ గోల్ ఏమై ఉందో మనకు క్లారిటీ ఉండాలి కదండి. ఎవరన్నా మీరు పట్టుకొని బాబు నువ్వు పెద్దగైనాక మంచి గజదొంగగా మారుతావారా అని అడిగితే వాడేమంటాడు? ఏమనుకో పిచ్చి పట్టిందా నీకేమన్నా, ఇదేమన్నా గోల్ ఉంటుంది ఎవరికన్నా అని అంటాడు. అవునా కదా? దట్ ఈస్ నాట్ ది గోల్. గోల్ ఏంటంటే ఒక దొంగ కొడుకైనా సరే ఆ దొంగ కొడుకుని ఏం చేయాలని చూస్తారండి? మేబీ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఐఏఎస్ కదా, ఒక మంచి స్టేజ్ లో ఉండాలని చూస్తారు. ఎందుకంటే నాలాగా నా కుమారుడు నా కుమార్తె పాడే పోకూడదు. దేవుడు కూడా ఒక శిక్షణలో మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలమైన మనము ఒక ఉన్నతమైనటువంటి వాళ్ళంగా జీవించాలి. ఒక గోల్ కలిగి ఆ గోల్ మనము అచీవ్ చేయాలి. ఈ పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళి ఆ బహుమతిని గెలవాలి. అందుకే పౌలు గారు అంటారు కదా, నాకు ముందున్నటువంటి ఆ గొప్ప కదా ఏమంటాడు, మహిమ ముందు ఇప్పటి కాలంలో ఈ శ్రమలు ఎంత అంటాడు. దీస్ ఆర్ నథింగ్ టు మీ, ఐ డోంట్ రియలీ కేర్ కదా. ఈ శ్రమలు ఇవి పెద్ద విషయం కాదు, ఐ డోంట్ కౌంట్ ఈవెన్. కానీ ముందున్నటువంటి కదా ఆ గొప్ప బహుమానం గురించి నేను, ఆ మహిమ గురించి నేను ముందుకు వెళ్తున్నా అంటాడు. అందుకే ఆ మాట అంటాడు, ఏమంటాడు? నా విశ్వాసాలను కాపాడుకుంటుంది, నా పరుగు ఇక ముందు నా కొరకై నీతి కిరీటము. ఎందుకు అంటే హీ హాజ్ ఎ గోల్. ఆయన ఖచ్చితంగా ఆ గోల్ వైపే వెళ్తున్నాడు. ఇంకా డైవర్షన్ ఏది లేదు. బాప్తిసం నుంచి యోహాను మనం గమనిస్తే ఆయన జన్మించినప్పటి నుంచి ఆయన చంపివేయబడ్డంత వరకు కూడా ఒక మిషన్ లో ఉంటాడు. ఆయన ఒక అబ్సల్యూట్ గోల్ లో ఉంటాడు ఆయన కదండి. ఆయనకి ఇంకా వేరే అసలు డైవర్షన్ ఆప్షనే లేదు. ఆయన ధ్యాస ఎంతసేపు పరలోక రాజ్యం కదా సమీపించుతున్నది. మారు మనస్సు పొందండి. యూ హ్యావ్ టు అంటే గెట్ ద సాల్వేషన్. మీరు రక్షింపబడాలి, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది. ఇంతే ఆయనది మిషన్. ఆయన ప్రాజెక్ట్ ఇంతే. పొద్దున్న లేస్తే పడుకునేంత వరకు ఆయనది ఒకటే టార్గెట్. వేరే ఆలోచన, వేరే థాట్ ఇంకా ఏది కూడా లేదు. ఇట్స్ అ మిషన్ ఈజ్ అపాన్ కదా. ఆయన అది అకంప్లీష్ కావాలి, అదే పనిలో ఉన్నాడు. అంత సాక్షిగా ఆయన చూస్తాం మనం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ గోల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. నేను జనరల్గా యూత్ పిల్లల్ని అడగండి, బాబు నాన్న మీ యాంబిషన్ ఏంటంటే వాళ్ళకి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి గోల్స్ మనము వింటాము. ఎందుకంటే వాళ్ళ లోపల బ్యాగేజెస్ ఏవి ఉండవు. జాగ్రత్త వినాలి. బ్యాగేజ్ అంటే ఏం చెప్పండి? ఊరికే వింటే అర్థం కాదు. పూరి ఏదో మలయాళంలో చెప్తున్నట్టు అది లేదు, మామూలు తెలుగే కదా. బ్యాగేజ్ అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళని అడగండి, బ్రదర్ ఆ చెట్టుపై ఎక్కేసి ఆ పనసపండు ఒకటి తెంపి కిందికి దిగండి నన్ను అడగండి, పెద్దవాళ్ళని ఎవరన్నా 10 సార్లు ఆలోచిస్తారు, అవునా కదా? ఏమో కాలు దాని పైన చెట్టు కొమ్మ నుంచి కింద పడితే కాలు విరగవచ్చు, లేదంటే చెయ్యి విరగవచ్చు. ఎస్ అవును. ఎందుకు ఆయన ఆలోచిస్తాడు, ఏదో ఒక జ్ఞానం ఆయనకు ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే నువ్వు యవనస్తుల్ని పిల్లలు అడుగు, వాడి సెకండ్లో చెట్టు కంప్లీట్ చేయకుండా చెట్టు ఎక్కేస్తారు. చెప్పు ఇప్పుడు ఏ కాయ కోయాలని అడుగుతాం. ఎస్ ఆర్ నో? అంటే ఒక క్లియర్ గోల్ కదా. ఈ బ్యాగేజెస్ అంటే ఏంటంటే మళ్ళా నేను ఒకవేళ ఈ పందెంలో ముందుకు వెళ్తే నిజంగానే నాకు నీతి కిరీటం వస్తుందా, నిజంగానే నేను రక్షణ పొందుకొని ఉన్నానా, ఇది కాదు. యూ హ్యావ్ టు కీప్ గోయింగ్. అందుకే అంటాడు ఈ పందెపు రంగంలో నువ్వు ఏం చేయాలంట, నీవు ముందుకు వెళ్తూనే ఉండాలి, నో మ్యాటర్ వాట్. నిన్ను బలపరిచేది ఎవరంటే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం ఇక్కడ గమనిస్తే ఉంటుంది, ఫిలిప్పీ 3:12-14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14. ఇంకొకరు సామెతలు 3వ అధ్యాయం 12 తీసుకొచ్చాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటే లేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకుని వల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకి పరిగెత్తుచున్నాను. గమనిస్తే ఇదివరకే నేను గెలుస్తున్నాను ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి అని కూడా నేను అనుకోవడం లేదు కదా. ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ కదా. ఇదివరకే నేను గెలిచిన. ఒకవేళ ఆల్రెడీ ఒక రేస్లో ఒకటి గెలుచుంటే మళ్ళీ ఆ రేస్లో వాడికి అంత ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండొచ్చు, నేను ఉండకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వాడికి ఉంది కనుక. ఇక్కడ ఏమంటాడు, ఇదివరకే నేను గెలిచిన అని చెప్పి అనుకోవడం లేదు. ఆయన ఎవరు రాస్తున్నారు? పౌల్ గారి మాట రాస్తున్నాడు. ఆయన కావాలంటే ఈ ప్రొక్లైన్ ఆయన చెప్పొచ్చు కదా, నేను ఆల్రెడీ ఈ రేస్లో నేను విన్ అయినాను, ఐ ఆల్రెడీ వన్ దిస్ రేస్ కదా. నేను చాలా శ్రమల గుండా వెళ్ళాను, భయంకరమైన బాధలు కష్టాలు కదా, అన్ని సహించి ఉన్నాను కనుక నేను గెలిచి ఉన్నాను. అట్లా చెప్పడం ఏమంటాడంటే ఇదివరకే నేను గెలిచిందని అయినా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి అంటే నేను కంప్లీట్గా కంప్లీట్ మ్యాన్ అంటే కంప్లీట్ బిలీవర్ అయినా కూడా నేను చెప్తలేను ఇంకా. కాకపోతే ఒక పని ఏం చేస్తున్నట, చదవండి అక్కడ కింది మాట. కాబట్టి మనలో సంపూర్ణమైన వాళ్ళందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేని గురించి అనడం మీకు వేరు తాత్పర్యం కలిగి ఉండేదా? అది కదా 12వ వచనము 2వ భాగం ఏముంటుంది అక్కడ, నేను అనుకోవడం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్నవలని పరిగెత్తుచున్నాను. దేని విషయమై క్రీస్తు చేత నేను పట్టబడితినో దానిని పట్టుకోవాలని ఏం చేస్తున్నానంట, పరిగెత్తుచున్నాను. గురి వద్దకి నేను పరిగెత్తుచున్నాను. గురి లేకుండా నేను వెళ్ళడము లేదు. గురి లేకుండా వెళ్తే ఏమవుతుంది అంటే యూ విల్ రీచ్ నోవే కదా. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయినాను, నా ఏం ఏంటంటే ఐ వాంట్ టు రీచ్ మెదక్ చర్చ్కి వెళ్ళాలి. సో మెదక్ చర్చ్కి నేను ఒకవేళ దాన్ని ఏమంటాం గూగుల్ మ్యాప్లో నేను ఒకవేళ లొకేషన్ నేను ఆన్ చేసుకుంటే నేను కార్లో కరెక్ట్గా అక్కడ వరకు వెళ్తాను. అంటే నాలాంటి వాళ్ళు వేరే లేదు, లొకేషన్ పెట్టుకొని కూడా కొన్ని రౌండ్లు తిరుగుతూ ఉంటాను. ఇక్కడ నాకు అంతగా రోడ్ నాలేదు ఉండదు, రెగ్యులర్గా వెళ్ళే రోడ్ తప్ప కొత్త రోడ్లోకి వెళ్తే రౌండ్గా తిరుగుతూ ఉంటాను అక్కడ నా వైపు ఎప్పుడు అవుతూ ఉంటుంది ఆ విషయం. సో ఒక టార్గెట్ ఒక గోల్ పెడితే కరెక్ట్గా మనం అక్కడికి రీచ్ అవుతాం. లేదనుకోండి ఎక్కడికి రీచ్ అవుతామంటే ఎక్కడికి తెలియదు, వేర్ విల్ బి రీచ్ వీ డోంట్ నో, వీ మస్ట్ బి జస్ట్ రోమింగ్ అరౌండ్. అక్కడక్కడే మనము ఆ రౌండ్స్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటాం మేము, కానీ ఫైనల్గా మనకు డెస్టినీ లేదంటే ఒక మనకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏమంటుందంటే నేను గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను. నా గురి ఎవరంటే క్రీస్తు, ఆయననే నా గురి అయి ఉన్నాడు. ఇంకా నాకు వేరే విషయాలలో డైవర్షన్కి నేను ఛాన్స్ ఇవ్వడము లేదు. సామెతలు 3:12 ఒక మాట ఉంటుంది చూద్దాం. తన
తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. తండ్రి తన ఇష్టమైన కుమారుడిని గద్దించే రీతిగా. సామెతలు ఇంకొక మాట ఏమంటే తండ్రి కదా, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరట కదా? కాదు కాదు, తండ్రి వాడికి విరోధం ఉంటుంది కదా, బెత్తం వాడని కదా, కుమారుడు సంథింగ్ లైక్ బెత్తం వాడకపోతే వాడు విరోధి అంటే ఆ కుమారుడు. ఎందుకంటే ఆ శిక్షణలో నడిపించడం లేదు కదా. ఈరోజు మనం గమనిస్తే మన దగ్గర కాదు, బట్ జనరల్లీ లోకల్ కాంటెక్స్ట్ నేను చెప్పాలంటే చాలా ఓవర్గా పిల్లల్ని నాడు చేసేస్తుంటారు కదండి. వాడు పక్కకుండా చెప్పవాయి కొడితే కూడా వాళ్ళు ఏమనరు ఆ పిల్లల్ని కదా. ఇంకా ఎక్కువ మాడితే వీడు ఎంత బాగా కొట్టింది చూడని చెప్పి అంటారు. అటువంటి పిచ్చి పెంపకాలు ఈ రోజుల్లో మనము చూస్తున్నాం. ఇండిసిప్లిన్ కదండి. అసలు మరి ఆ పెంపకం వాళ్ళు అనుకుంటారు అది బాగా గారాబం చేస్తున్నాం. గారాబం కాదు, అది వాడిని లిటరల్ గా పాడు చేస్తున్నారు కదండి. అదే పిల్లలు కొంచెం పెద్దగైనాక రెబెలియన్ కదా, అదే తల్లిదండ్రులను ఇష్టపడినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, చేసుకుంటున్నారు. ఎందుకు? చిన్నప్పుడు మీరు ఆ శిక్షణ వాడికి ఇవ్వలేదు. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు కనుక శిక్షణలో మనం ఉంచడానికి ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒక టాస్క్ లో ఉంచుతాడు. ఎప్పుడు ఒక డిసిప్లిన్ లో మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. దానికి మనం ఏం చేయాలంటే విసుగు చెందొద్దట. కానీ తండ్రి నేను నాకు ఇది నేర్పిస్తున్నావు కనుక నీకు వందనాలు, లెట్ మీ లెర్న్ దిస్ కదా, లెట్ మీ బి ఒబ్లైజ్డ్, విని నేర్చుకొని విధేయత కలిగి నేను ఇది చేయడానికి నాకు జ్ఞానం సహాయం దయచేయమని. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయం 3-4 వచనాలు. రోమి 5:3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును. జాగ్రత్త వినాలి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. శ్రమల యందును అతిశయపడాలంట. ఎంతమంది శ్రమలలో అతిశయపడతాం చెప్పండి? శ్రమ రాగానే కంప్లీట్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? అరే నేను ఇన్ని చేస్తా, ఇంత బాగుంటా, ఇంత భక్తి ఉంటా, ఇవి చేస్తా, నాకే ఎందుకు కదండి? ఎస్ ఆర్ నో? శ్రమలంది ఇక్కడ ఏం చేయమంటున్నాడు? అతిశయపడాలి. ఎందుకు అంటే ఆ పైన మాటలు ఏమంటదంటే, అంతేకాదు శ్రమ ఓర్పు. శ్రమలో మనిషి ఏం నేర్చుకుంటాడంట? ఓర్పు నేర్చుకుంటాడంట, పేషెన్స్ కదండి, సహనం. కొంచెం ఓపిక పట్టండి అంటారు కదా. అక్కడ ఏమంటాడు ప్రకటన గ్రంథంలో కూడా 10 రోజులు కదా నీకు శ్రమ, దాని తర్వాత యు విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్ కదా. 10 రోజులే, జస్ట్ బీ లిటిల్ పేషెంట్. ఇక్కడ ఏమంటాడు? శ్రమ ఓర్పు పరీక్ష కదా. ఆ పేషెన్స్ ఎగ్జామిన్ అంటే ఆ టెస్ట్ కూడా నిన్ను తీసుకొని వెళ్తారు. తర్వాత పరీక్ష నిరీక్షణ. ఆ పరీక్ష వలన నీకేమొస్తుందంటే నిరీక్షణ, హోప్ కదా. మనము నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళమా లేని వాళ్ళమా చెప్పాలి? హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏ విషయంలో చెప్పండి? 1, మన పాపములు ఆయన వద్ద ఒప్పుకున్నాము. 2, ఆయన మన పాపములు చెప్పాలి క్షమించి ఉన్నాడు. 3, మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాం. 4, మనం రేపటి రోజు మనం వెళ్ళినా ఆయన తీసుకెళ్ళినా మనం ఎక్కడికి వెళ్తాము? పరలోక రాజ్యానికి వెళ్తాము. ఇది వీఆర్ అంటే మనకి అఫర్మేషన్ ఉంది, అంటే వీఆర్ షూర్ అబౌట్ దిస్. హల్లెలూయా. ఎవరికైనా ఈ విషయంలో డౌట్ వేస్తండి. మరి ఇంకా భక్తిలో ఉండకూడదు వాళ్ళు. దే షుడ్ బి అవేర్ టు దిస్ ఫెయిత్ కదా. దిస్ ఈస్ అంటే ఇది వి షుడ్ బి అఫర్మేటివ్ ఆఫ్ దిస్. అంటే ఇది ఖచ్చితంగా నేను కలిగి ఉన్నాను, నేను క్షమాపణ అడిగిన క్షమించబడ్డా, నేను శుద్ధీకరించబడ్డా ఆయన రక్తంతో, నేను రక్షింపబడ్డా, నాకు నిత్య జీవం నేను కలిగి జీవిస్తా. ఇది హోప్, ఇది నిరీక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. లేదు ఎనర్జీ లేదు. మళ్ళీ హల్లెలూయా. మళ్ళీ స్టార్ట్. హల్లెలూయా. లేదు ఎనర్జీ. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గలతీ 5:7. ఏంటి నాకు ఇంకొక 10 నిమిషాలు టైం ఉందా అండి? 5 minutes టైం ఉందా నాకు? 5 minutes 10 minutes. థ్యాంక్ యూ. దయచేసి చదివి వినిపించండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? జాగ్రత్త వినాలి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. రన్నింగ్ వైల్ కదా, మీరు బాగానే మీ గోల్ వైపు వెళ్తున్నారు. అప్పుడు ఏమైందంట?
సత్యమునకు సత్యమునకు విధేయులు కాకుండా ఆ, మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు సత్యం ఏంటి చెప్పాలి. మిమ్మల్ని క్వశ్చన్స్ ఎక్కువ కదా అప్పుడు నిజంగా హల్లెలూయా మంచి ఐడియా వచ్చింది ఇప్పుడైనా. ఇప్పుడు చెప్పండి సత్యం అంటే మీరు బాగా పరిగెత్తుచుంటుంది. యు ఆర్ రన్నింగ్ వెల్, మంచిగా ట్రాక్ లోనే పరిగెత్తుతున్నారు, పక్క ట్రాక్ లో వెళ్ళడం లేదు ట్రాక్ లో. అయితే సత్యమునకు లోబడకున్నట్లు కదా. చదవమ్మా రెండో మాట. ఈ ప్రేరణను మిమ్మల్ని రెండో భాగం సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? ఎవరు అడ్డగిస్తారు? సత్యానికి మీద విధేయత చూపించుకుంటారు చెప్పాలి, ఉపవాదే కదా. కాబట్టి మనం కరెక్ట్ గానే పరిగెత్తుతాము, బట్ మనకి ఏమవుతుందంట, మనకు అడ్డంకులు వస్తాయి. వాడు మిస్ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకసారి నేను 100 మీటర్స్ రన్ ఎంతమంది చూస్తుంటారు చెప్పండి. మన వాళ్ళు చాలా మంది పరిగెత్తుంటారు కదా. పీటీ ఉషా కూడా ఉంది కదా. ఎవరెవరు ఉన్నారు తెలంగాణ నుంచి లేదంటే ఆంధ్ర స్టేట్స్ నుంచి పరిగెత్తే వాళ్ళు చెప్పాలి. సరే, వాళ్ళకి అందరికి ఒక్కొక్క ట్రాక్ ఉంటుంది. ఎసార్లో ఓపెన్ గ్రౌండ్ లో పరిగెత్తమంటారు. ఇష్టం ఎవరు పడతారు వంకర టింకర ఎవరి మీద పడినోడి పరి అట్లా ఉండదు కదా. ఎవరి ట్రాక్ వాళ్ళకి ఉంటది. వాళ్ళ ఆ లైన్, ఆ 2 లైన్స్ మధ్యలో దాన్ని ఏమంటారు, ఆ షెవ్రాన్, దాని మధ్యలోనే వాళ్ళు పరిగెత్తారు. పక్కన తొలుగుతూ ఏమవుతుందంట, ఆ పక్కన ఇంకోటి పరిగెత్తుతుంటాడో ఆగుంటాడు కదా, వాడి తగులుతూ ఏమవుతావు, పడిపోతావు. యు విల్ నాట్ బి ఏబుల్ టు రన్ ఫర్దర్. కాబట్టి నీవు చక్కగా నేరుగా స్ట్రైట్ గా నీకు చూపించబడినటువంటి మార్గంలో, ఆ సత్య మార్గంలో ఆ కరెక్ట్ గా నీ పందెంలో నువ్వు ముందుకు పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేదు మళ్ళీ స్టార్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. 1 తిమోతి 4:7 వచనం. 1 తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకుంది. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకి ప్రయోజనకరమాను కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును. చాలా మంది కాదు. 2 తిమోతి 4:7 చదవండి దయచేసి. 2 తిమోతి 4:7. ఇది మనకు బాగా తెలిసినటువంటి మాట. మంచి పోరాటము పోరాడి తిని నా పరువు పడగొట్టించినే విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇదండి మనకు ఉన్నటువంటి బహుమానం కదండి. కిరీటాలు చాలా ఉన్నాయి కదండి. నిన్న మనం ఆంటీకి ఒక కిరీటం దేవుడు అనుగ్రహించింది. ఏం కిరీటం చెప్పండి? మన చైర్పర్సన్ గారు ఏం కిరీటం? ఏం వినిపిస్తలేదు అంటే మీరు ఇంటికి పెళ్ళలేడు కదా, కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తున్నాను. నేను అవన్నీ కావాలి, నేను వింటున్నాను, అసలు ఏం మాట్లాడలేదు. చెప్పాలి. దయా కిరీటం అంతే కదా, అంత కన్ఫ్యూజన్ లేదు. అదేంటది? దయా కిరీటం. ఆయన దయ ఎక్స్టెండ్ అయినా కొద్దీ ఒక కిరీటం ప్రతి సంవత్సరం మనకు ఇస్తుంటాడు కదండి. ఇక్కడ ఏమంటాడు? నీతి కిరీటం. ఈ కిరీటం కొరకు పౌలు గారు కదా, ఆయన అండర్వెంట్ కదా వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ కదా. ఒక బిలీవర్ అంత భయంకరమైనటువంటి లైఫ్ గుండా వెళ్ళడం అనేది చాలా కష్టం. అది ఆలోచిస్తే ఊహ కూడా కొంచెము డబుల్ సమ్ అనిపిస్తుంది. అమ్మో ఇది ఎట్లా, ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ టు గో త్రూ దిస్ ట్రయల్ కదా, ఇటువంటి టెస్ట్ గుండా, ఇటువంటి శిక్ష గుండా నేను వెళ్ళాలంటే ఇది పాసిబుల్ అవుతుందో లేదు. అండ్ మోరోవర్ ఫ్రైటెండ్, మనం భయపడిపోతాం ముందే కదండి. ఆయన పడ్డ శ్రమలు చాలా విపరీతమైనవి. అఫ్కోర్స్ మన దేవుడు అంతకంటే ముందే అవన్నీ మనకు అనుభవించి ప్రాణాన్ని పెట్టిన విషయం అది ఉంది. కానీ పౌరుడు అంటే ఒక మామూలుగా అంటే అన్యుడిగా జీవించినటువంటి వ్యక్తి రక్షింపబడి కదా, అంత కమిట్మెంట్ తోటి కదా, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళడం కదా. ఆయన టార్గెట్ ఏంటంటే ఆ నీతి కిరీటం ఇక మీద నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఇట్స్ రెడీ ఫర్ మీ కదా. నాకు ఆ కన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నాకు ఆ ధైర్యము నా దగ్గర ఉంది. నేను ఈ క్షణము
నేను అక్కడ వెళ్తున్నాను, నన్ను అక్కడ వాళ్ళు చంపేస్తారని నాకు తెలుసు. బట్ ఐఎమ్ వెరీ పీస్ఫుల్, నేను నెమ్మదిగా ఉన్నాను. ఎందుకంటే నా కొరకు ఏదైతే రెడీగా ఉందో నేను దాన్ని తీసుకోవడానికి నేను వెళ్తున్నాను. ఇది ప్రిపరేషన్ కదండి. మామూలుగా ఈ మాటలు మనం ఎప్పుడు వింటాం చెప్పండి? ఎవరైనా పోయినప్పుడు కదా, వాళ్ళు ఎవరైనా సరే ఈ మాటలు అయితే రాసేస్తారు. నీతి కిరీటం అంటారు కదా, మీ పరుగు ఎక్కడ పరుగు కడముట్టించిండో దేవుడికే తెలుసు కదా, రాసేస్తారు. పరుగు కడముట్టించిండో విశ్వాసం కాపాడుతున్నానండి కదా. అది కాదు నీకు నాకు ఎవ్రీడే ఈ ట్రయల్లో మనము ఉన్నాము. మనం ఇదే విధంగా ముందుకు కొనసాగాలి. దానికి ఆ డివోషన్ లేదంటే ఆ కమిట్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకుందాం లేదంటే ఒక్క రోజు కొంచెం డిఫరెంట్ ఉందాం అంటే కుదిరే విషయం ఇది. కానీ కొన్ని మాటలు నేను చూసుకుందాం. నేను 5 నిమిషాలు ముగించేస్తా. కీర్తన 119వ కీర్తన 32వ వచనం. 119వ కీర్తన 32వ వచనం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. 119వ కీర్తన 32వ వచనం. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తుతున్నాను. నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతున్నాను. ఏసన్న గారి పాట కూడా ఉంటుంది కదా కదా, ఎంతమంది తెలుసు ఆజ్ఞల మార్గం? నీవు ఏమంటాడు అక్కడ? నా హృదయం నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున, నీ ఆజ్ఞల మార్గం ఒకటి నాకు నీవు ఆల్రెడీ ఇచ్చి ఉన్నావు. యు నో, యు టోల్డ్ మీ కదా, నువ్వు నాకు అది కనపరిచి ఉన్నావు. ఏంటంటే ఇది నీ యొక్క ఆజ్ఞల మార్గము, దాని గుండా నేను వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీవు నాకు సిద్ధపరిచినటువంటి ఆ నీతి కిరీటాన్ని నీవు నాకు ధరింపజేస్తావు. యు విల్ అవార్డ్ మీ కదా, లేదంటే యు విల్ కదా రివార్డ్ మీ. నాకు ఇది ఒక గొప్ప కదా ధన్యత. ఎప్పుడు ఇది జరుగుతుందంటే నా హృదయం నీవు విశాలపరచున్నప్పుడు. విశాలపరచబడాలి కదండి. చాలా మటుకు మనుషులు మనం గమనిస్తే కదా, ఆ హృదయాలు ఎట్లున్నాయంట, కన్జర్వేటివ్ లేదంటే చాలా కోజీ కదా, అంటే దానిలో అంటే చాలా కాంట్రాక్టెడ్, ఎక్కువగా ఫ్రీగా ఆలోచించే హృదయాలు ఈ రోజుల్లో మనము తక్కువగా చూస్తాం కదండి. ప్రతి దానికి మనుషులు వాళ్ళ ఈగో ఇమ్మీడియట్ గా అక్కడ డిస్ప్లే చేస్తుంటారు ప్రతిదానికి. అందుకే భక్తుడు రాస్తాడు, విశాలపరిచినప్పుడు, నీవు నా హృదయాన్ని విశాలపరిచినప్పుడే నేను నీ ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తగలను. అదర్వైజ్ నేను పరిగెత్తలేను. నేను ఓన్లీ డ్రామా నటిస్తున్నాను. నేను పరుగు పందెంలో ఉన్నాను. లేవు, నువ్వు పరుగు పందెంలో అసలు లేవు, నువ్వు ఇంకేదో పందెంలో ఉన్నావు కదండి. దేవుడు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు గంభీరంగా అనిపించవచ్చు, కానీ ఇవి నిజాలు. ఒక క్లారిటీలో మనం ఉంటేనే ఆ పందెం అనేది మనకు అర్థము అవుతుంది కదండి. చాలా మంది వ్యర్థంగా చాలా మాటలు చెప్తుంటారు కదండి, చాలా మాటలు చెప్తుంటారు, కానీ విశ్వాసం అనే ఈ పందెంలో వాళ్ళు ఎంత పట్టుకున్నారనే విషయం వాళ్ళకి అవగాహన ఉండదు. అందుకే అంటాడు, నీ హృదయం ఏం చేయాలంట? విశాలపరచబడాలి. అది ఆయన విశాలపరుస్తాడు ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే ఆయనకు నిన్ను నీవు సమర్పించుకుంటావు. విశాలపరిచినప్పుడు ఏమైందంటే నీకు అన్ని అవగాహన నీకు అర్థం అవుతా ఉంటాయి. నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను కదండి. ఇంకొక మాట చూసుకున్నాను, ముగించేద్దాం. గలతీ 5 మత్తయి సువార్త 24:13 వచనం. అంతట తరపు మత్తయి 24 అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచరు. అక్రమము విస్తరించిన చేత అనేకులు ప్రేమ చల్లారు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. మరియు ఈ రాజసువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటిలో ప్రకటింపబడు. 13వ వచనం ఉందంటే, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడు. అంతము వరకు సహించువాడు అంటే నేను పందెంలో ఎప్పుడైతే బాప్తీసం పొందుకొని లేదంటే యేసుక్రీస్తుకు సొంత రక్షకునిగా నేను అంగీకరించి ఉన్నాను, బాప్తీసం తీసుకొని నేను రక్షణలోకి వచ్చి ఉన్నాను, అప్పటి నుంచి నేను ఈ విశ్వాస పందెంలో నేను పోరాటంలో నేను ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆ నిమిషం నుంచి లేదంటే ఆ సెకండ్ నుంచి. కాకపోతే నేను ఎప్పుడు
సక్సెస్ఫుల్ అవుతా, లేదంటే ఎప్పుడు విన్ అవుతా ఆ పందెంలో అంటే అక్కడ ఏమంటాడు, అంతం వరకు సహించిన వాడేవాడు వాడే అంతం వరకు, టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ రేస్ కదా. ఈ పందెము చివరి వరకు సహించాలి అంటే ఎండ్యూర్ చేయాలి కదా. ఐ హ్యావ్ టు ఎండ్యూర్, ఐ హ్యావ్ టు విన్ దిస్ రేస్. హల్లెలూయా, హల్లెలూయా. బహుమానం అంటే మనందరికి చాలా ఇష్టం. ఒక గిఫ్ట్ విన్ చేయాలంటే చాలా ఇష్టం కదండి. రామయ్య గారు ఇప్పుడు మన లెంట్ టైంలో, లెంట్ డేస్ లో ఆ పెళ్లి గిఫ్ట్ పెట్టినప్పుడు కూడా దానికి కూడా ఎంతో గొప్ప గ్రేట్ రెస్పాన్స్ మనం చూసామా లేదా చెప్పండి, ఇంతమంది చూడలేదని చెప్తాను. అఫ్ కోర్స్ కదా, ఆలోచిస్తే పెన్నే కదండి అంటే పెన్ను కూడా గిఫ్ట్ కాబట్టి దానికి ఒక ఇంపార్టెన్స్ అక్కడ మనము చూస్తున్నాం కదా. ఈ చిన్న పెన్నే కదా అని చెప్పి లేదు. అందుకని మన ముందున్నటువంటి బహుమానం ఇంకా ప్రశస్తమైనదండి. ఇది మనము జ్ఞాపకము చేసుకోవాలి. నా ముందున్నటువంటి బహుమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను తీసుకోవడానికి వీలు లేదు. ఐ విల్ మిస్ 1000 థింగ్స్ కదా. ఇంకా వేరే 100 విషయాల్లో నేను 1000 విషయాల్లో నేను ఓడిపోవచ్చు, లేదంటే వాటిని విడిచిపెట్టుకోవచ్చు, కానీ ఇది మాత్రం నేను ఖచ్చితంగా అందుకోవాలి. హల్లెలూయా. గలతీ 5:7 ఒక మాట చూద్దాం, ఇంకా నేను ముగించేస్తాను. మీరు బాగుగా పరిగెత్తుచుంటేది సత్యములకు విధేయులై కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించేది. ఈ ప్రేరణ చాలు. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పైన ఒక వచనం చూడండి, పైన 2 వచనాలు ఏమైనా ఈ స్వాతంత్రం 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. జాగ్రత్త వినాలి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. జాగ్రత్త వినాలి. స్థిరముగా నిలిచి ఉండాలి, కానీ మళ్ళా తిరిగి దాస్యమును ఆ కాడి కింద మనం ఏం కాదంట, చిక్కుకొనకుడి. మళ్ళా అక్కడికి పోయి చిక్కుకోవద్దు. 2వ వచనం చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరల దృఢంగా చెప్పుచున్నాను. మీరు ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడిన వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును నిరీక్షణ పసుపలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవడం ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధనము విశ్వాసమే ప్రయోజనకరమము. ఇక్కడ గమనిస్తే దేవుడు మనకు అన్ని విధమైనటువంటి స్వాతంత్రము చిన్న లేదా చెప్పాలి, ఉందా లేదా స్వాతంత్రం? అఫ్ కోర్స్ చాలా మందికి స్వాతంత్రము మనం గమనించం లేదు. వాళ్ళు చాలా కష్టాలు పడాలి. కొంతమంది చాలా పైకి ఒక గుట్ట ఉంటే దాని పైకి వాళ్ళ పైకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళకి ఏ ప్రొవిజన్ లేదంటే ఒక మెట్ల లాంటిది కట్టించి కూడా ఉండవు కదా. ఇది నాకు బాగా అలవాటు. చిన్నప్పుడు ఆ పెద్ద గుట్టలు కనబడితే నేను వెళ్ళిపోతుంటే పైకి ఎక్కేసి, అంటే ఏ రూట్ ఉండదు, ఏది ఉండదు, పోయిన దారిలో తిరిగి రాలేదు, ఇంకొక సైడ్ తిరిగేస్తా వేరే ఊరు. సో ఆ మనుషులు అట్లా వెళ్ళిపోతారు. అంటే అంత కష్టాలు పడి తర్వాత ప్రదక్షిణాలు చేయడము, లేదంటే వాళ్ళు రకరకాల స్ట్రగుల్స్ గుండా వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళకి ఆ స్వాతంత్రం అంటే వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు మనకు ఆ లిబర్టీ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే యూ కెన్ ఈట్ ఎనీథింగ్. మీరు ఏదన్నా తినొచ్చు. ఏదైనా ఉందా తినకూడదు చెప్పండి. నేను ముగించేస్తున్నా, చెప్పాలి. మంచి టాపిక్ ఇక్కడన్నా మాట్లాడుకుంటాను. ముందే ఆదివారం ఇంట్లో ఆల్రెడీ మంచి ఉండే ఉంటాయి. చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఏదో తినొద్దు అని చెప్పిండ చెప్పాలి. పాత నిబంధనలో ఉంటాయి, ఆ కొంగ అని కదా, ఈ కొంగ పంది ఏదో సంథింగ్ చాలా లిస్ట్ ఉంటుంది. కానీ కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఏదన్నా నిషేధింపదగి ఉన్నదా అంటే ఏది కూడా అంగడి వాడు అమ్ము ఏదైనా సరే నువ్వు పోయి ఏం చేయాలంటున్నాడు, నువ్వు కొనుక్కో తినేసి, బట్ డౌట్తో తినొద్దు కదా, డౌట్తో తినొద్దు. మనుషులు ఈ మధ్యలో ఎట్లయిపోయిందంటే, అందుకే అంటాడు సత్య మార్గం నుంచి మిమ్మల్ని తొలగింపడానికి ప్రయత్నం చేసినవాడు. అంటే ఎవరంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా బయలుదేరిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి తినకూడదు,
దేవుడు పవిత్రపరిచి అలో చేసిన వాటిని తినకూడదు అంటున్నాడంటే వాడు అపవాది. అవునా కదా? నోబడి కెన్ ఇంటరప్ట్ కదా. దేవుడు ఒకసారి అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది బయలుదేరి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవి మనము తినకూడదు, ఇవి మనము చేయకూడదు. చాలా మంది ఆ ముసుగులో తిరిగి వెళ్తున్నారు. అందుకే అంటాడు, ఒక్కసారి స్వతంత్రం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు దాస్యం అనే ఆ కాడి కిందకి మీరు వెళ్ళకూడదు. యు హావ్ బీన్ గివెన్ ఆల్ ద ఫ్రీడమ్ ఆన్ దిస్ ఎర్త్ కదా. మీ కంప్లీట్ స్వాతంత్రం మీకు ఇవ్వబడి ఉన్నది. అట్లా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మీరు బిహేవ్ చేయొచ్చు అంటే అది కరెక్ట్. బట్ యు ఆర్ ఫ్రీ. ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని సంతోషంగా నీకు నచ్చింది నువ్వు తినొచ్చు కదా, నువ్వు నచ్చింది నీవు చేయొచ్చు. కానీ ఒకటేం గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఈ పరుగు పందెంలో నేను ఉన్నాను. ఐ యామ్ ఇన్ దిస్ రేస్. నేను ఈ పందెంలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పరిగెత్తే వాడికి ఏమవుతుందండి మహా అంటే చెప్పాలి. పరిగెత్తే వాడికి మహా అంటే కలిగే కష్టం ఉంటుంది. ఏం మాట్లాడతలేదు. మళ్ళీ స్టార్ట్. హల్లెలూయా, మళ్ళీ హల్లెలూయా చెప్తూనే ఉండాలి కదా. హల్లెలూయా. పరిగెత్తే వాడికి జరిగే కష్టం ఏంటి? ఓకే, ఆయాసం, మెల్లగా పరిగెత్తాలి, స్లో అయిపోయింది. ఏంటి కష్టమే? అవన్నీ కష్టాలు కావు కదా. పడతాడేమో ఏదన్నా తలుచుకోండి. ఎస్ ఆర్ నో? పడతాడా మహా అంటే? అంతే కదా. పరిగెత్తే వాడికి ఉండే భయం ఒకటే ఏముంటుంది చెప్పండి? పడతాడనే భయం ఉంటుంది. మీరేదో బాగా సైంటిఫిక్ ఆలోచిస్తారు అందరూ. ఆయాసం అంట, గుండె నొప్పి అంట, ఇవన్నీ డ్రామాటిక్ స్టోరీస్. ఇవి కాదు. పరిగెత్తే వాడిని ఒక ముసలాయన అయ్యా ఇక్కడ చురుకు గట్టిగా అంటే నేను పెద్ద ముసలాన్ని పడిపోతా అంటాడు. ఎస్ ఆర్ నో? ఎవరు వస్తున్నాడు? వాడు చెప్పకముందు వెళ్ళిపోతారు. వాడికి వెళ్ళిపోయి ఇప్పుడు చెప్పి ఏం చేయమంటాడు? పరిగెత్తే వాడికి మహా అంటే అయ్యే భయం ఏంటంటే పడతానని. పడితే ఏమైంది? అయితే ఏమైతుంది? లేచి మళ్ళీ కీప్ రన్నింగ్, దట్స్ ఆల్ కదా. పరుగు పందులో నేను ఉన్నాను, పడుతూ ఉంటాను, లేవాలి, మళ్ళీ నేను ఏం చేయాలంటే కంటిన్యూగా నా పరుగును నేను కొనసాగించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు నేను పడతాను, కొన్నిసార్లు అపవాది నన్ను పట్టిస్తాడు. ఏదేమైనా సరే నేను ఏం చేయాలంటే తిరిగి లేచి ఐ షుడ్ కీప్ రన్నింగ్ టువర్డ్స్ మై గోల్. నా గురి అయిన క్రీస్తు యొద్దకు నేను తిరిగి పరిగెడుతూనే ఉండాలి. అప్పుడు ఈ యొక్క సాక్ష్యము నా జీవితంలో ఏమవుతుందంట? అది నిజంగా నేను చూస్తాను. ఏంటంటే కదా, నా విశ్వాసంలో నా పరుగు ఇక మీద నా పరుగు నీతి కిరీటము పచ్చిపట్టిన. కొన్ని మాటలు దేవుడు మన వ్యక్తులు ఆశీర్వదించి దీవించుగా. దయచేసి వాక్యం గురించినటువంటి ప్రార్థన చేద్దాం. నిలబడిన వారు దయచేసి నిలబడండి. మిగతా వాళ్ళు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభావ మరి ఈ యొక్క పరుగు గురించినటువంటి మాటలు నాతో మాట్లాడి ఉన్నాము. నాయన నాకు సహాయము దయచేయండి. అందరం 2 నిమిషాలు పిల్లలు దయచేసి మాట్లాడుతున్నాను. అందరు కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు. ప్రభా మరి నాతో నీవు మాట్లాడి ఉన్నావు అని మీకు అనిపిస్తే, అవును ప్రభా నాతో మాట్లాడి ఉన్నావు, మరి నన్ను బలపరచు. మరి ఒక పందెంలో నా ముందున్నటువంటి ఈ పరుగు పందెంలో నేను విశ్వాస పందెంలో నేను నిలవాలి, నాకు సహాయం దయచేయి అని ప్రార్థనలోకి వెళ్తాను. మీరున్నత పిలుపులో గురివైపు బహుమానము పొందద పరిగెడుదం. వెనుకున్నవన్నీ మరుదును, ముందున్న వాటి కొరకేనే వేగిరపడదును. నీ ఉన్నత పిలుపులో పడుదు గురివైపునకి బహుమానము పొందగ పరిగెడుదు. వెనుకున్నవన్నీ మరుదును, ముందున్న వాటి కొరకేనే వేగిరపడదును. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును. గురి వైపుకే
చేస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి కృపగల దేవుడు. అవును నాయన మా తండ్రి అందరిలో ప్రభావం మేము ముందుకు సాగాలి, గెలవాలి నాయన. ప్రభావ మాకు సహాయం అనుగ్రహించే దేవుడు మీరే ఉన్నాడు. వందనాలు చెల్లిస్తున్నాం. జీవ వాక్యం చేత మమ్మల్ని మీరు దర్శించిన విధానానికే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డ అయితే ప్రభావ మరి తండ్రి నాతో మీరు మాట్లాడి ఉన్నావు ఆయన. మరి తండ్రి నేను అందరిలో నుంచి ప్రభావ మరి తొలగిపోకుండా మరి తండ్రి గురి యొద్దకు మరి ప్రభావ నేను పరిగెత్తుతున్న సహాయం దయచేయమని ప్రాంతంలో ఏకీభవిస్తున్నారు. మరి వారి మొరను ఆలకిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన మీకు వందనాలు, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభావ సత్య మార్గంలో నుంచి మమ్మల్ని తొలగించడానికి అపవాది చేయ ప్రయత్నాలన్నింటినీ లయపరచండి నాయన. సహాయం దయచేయండి. సరి అయిన మార్గంలో ప్రభావ మరి నేరుగా చక్కగా ప్రభావ మేము కొనసాగుతాం నాయన. మాకు సహాయం దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభావ. మరి తల్లి ఓర్పును దయచేయండి, సహనమును దయచేయండి ప్రభావ. ఈ పరీక్షలో మరి ప్రభావ మేము మరి తల్లి ఉత్తీర్ణులు అవటం మరి తల్లి మీరు మాకు సహాయం బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. జీవవాక్యం చేత మమ్మల్ని మీరు దర్శించిన విధానానికే మీకు వందనములు మరి తండ్రి. మరి ప్రభావ మేము ఆ విధంగా సిద్ధపాటు కలిగిన ఆయన మరి తండ్రి ముందుకు కొనసాగే కృపను మరి మా గురి అయినటువంటి యేసు మీ వైపు మీ కొరకు మేము పరిగెత్తుటకు మరి మీరు అనుగ్రహించు ఆ యొక్క మరి తండ్రి ఆ యొక్క ప్రభావ నీతి కిరీటంలో మేము పొందుకున్నటకు నాయన మీరు మమ్మల్ని సిద్ధపరచమని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఇక్కడ మరి ప్రభావ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను చేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించి దీవించండి ప్రభావ. ఈ యొక్క మరి తండ్రి వాక్యం మరొక బాగా ఫలింపజేసి వర్ధింపజేయమని మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.